అందరికీ నమస్తే అండి. ఈరోజు మనం కర్ణాటకలోని మైసూరు సిటీ అయితే ఉన్నాము. ఈ మైసూరు సిటీలో మనం చూడదగేటువంటి మరొక ప్లేసు చాలా ఫేమస్, చాలా పవర్ఫుల్, చాలా సూపర్ ఉన్నటువంటి ప్రదేశం. అది ఏంటంటే శ్రీ రంగనాథ స్వామి దేవస్థానం. అక్కడికి అయితే వెళ్తున్నాము. ఈ వీడియో లాస్ట్ వరకు చూసి నా వీడియోకి మీరు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ఓకే, తప్పకుండా మీరు మరిన్ని వీడియోల కోసం ఆల్ ఇండియా తిరుగుతూ మీకు చూపిస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మైసూర్ సిటీ ఎంత బాగుంటుంది అంటే చాలా బాగుంటది. ఎప్పుడైతే మీరు రావాలనుకుంటే రండి. ఎంత అంటే చాలా నీట్ గా ప్రశాంతంగా, ఏమి ఎన్నిసార్లు చూడాలన్నా చూడాలనిపిస్తుంది, అంత ప్రశాంతంగా ఉంటది. నాకైతే పిచ్చిగా నచ్చేసింది మైసూర్ సిటీ. మళ్ళీ ఒక్కసారి రావాలి ఫ్రెండ్స్. ఈ రోజు అయితే మనం సిటీ బస్ స్టాండ్ దగ్గర ఇది ఇందిరా కేఫ్ చాలా బాగుంటది. లోపల ఇడ్లీ దోశ ఏదైనా తిందాం. స్పెషల్ మైసూరు స్పెషల్ టిఫిన్ ఏంటి అంటే మైసూర్ మసాలా దోశ అంట. అది ఎలా ఉంటుందో చూద్దాం. ఇప్పుడు వస్తుంది, ఆర్డర్ చేశాను. ఒక వాచ్ వే చేయండి, ఎలా ఉందో చూద్దాం. దోశ ఇచ్చారు కదా, మైసూర్ స్పెషల్ దోశ, సాంబారు, చట్నీ, నెయ్యి. వచ్చేసింది చాయ్. బాగుంది. జ్యూస్ అంత ఇచ్చారు కానీ గ్లాసు బాగుంది చాయ్. ఫ్రెండ్స్ ఏంటంటే ఇప్పుడు నేను మైసూర్ స్పెషల్ దోశ అని చెప్పాను, తర్వాత చాయ్ చెప్పాను. మొత్తం కలిసి 135 రూపాయలు అంట. అసలు నేను ఇంత అనుకోలేదు, కానీ అడిగిన స్పెషల్ ఏంటో బాగుంటుంది అడిగితే ఇచ్చారు. ఓకే, ఇప్పుడు దోశ అయితే తిన్నాం, చాలా బాగుంది. చాయ్ కూడా బాగుంది. ఎప్పుడైనా మైసూర్ వచ్చినప్పుడు ఇందిరా కేఫ్ అయితే హోటల్కి వచ్చి తినండి, చాలా బాగుంటది. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఇక్కడ నుంచి శ్రీరంగపట్నం అనే టిప్పు సుల్తాన్ ప్యాలెస్ కి అయితే వెళ్తున్నాము. వెళ్దాం పదా. ఓకే, లెట్స్ గో. వెళ్తుంటే లెఫ్ట్ సైడ్ లో ఒక మార్కెట్ కనబడుతుంది, ఫ్రూట్స్ మార్కెట్. చాలా బాగుంటాయి ఇక్కడ, అన్ని రకాల ఫ్రూట్స్ మాత్రం ఇక్కడ కనబడుతున్నాయి. ఇప్పుడు 313 బస్ అయితే ఎక్కి ఫ్రెండ్స్ సిటీ బస్ స్టాండ్ నుంచి శ్రీరంగపట్నం 22 రూపీస్ టికెట్ అయితే తీసుకోవడం జరిగింది. ఇక్కడ నుంచి మనకు ఒక హాఫ్ అన్ అవర్ జర్నీ పడుతుంది. శ్రీరంగపట్నం అయితే వచ్చేసినాము. ఇక్కడ ఫ్రెండ్స్ ఇప్పుడైతే శ్రీరంగపట్నంలోని శ్రీరంగస్వామి టెంపుల్ అయితే ఉంది. ఇక్కడ చూడండి, చాలా ఫేమస్. కర్ణాటకలో మైసూరులో చాలా ఫేమస్. స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత అవుతుంది. ఈ స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడికి వెళ్దాము. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసినాము. చూడొచ్చు ఎంత బాగుందో. ఈ లోపలికి అయితే వెళ్దాము. ఈ స్వామి వారి ఆలయం అయితే మొత్తం రాళ్లతో అయితే కట్టారు. మనం లోపలికి వెళ్దాం. చూడండి లోపల ఇలా ఉంటుంది. పెద్ద పెద్ద రాళ్లతో అయితే నిర్మించారు. ఈ రోజులో కట్టాలంటే ఇట్లా కష్టము. చూడొచ్చు పెద్ద పెద్ద రాళ్ళు. గుడి లోపలికి అయితే వచ్చేసాము. ఇలా ఉంటుంది, చాలా పెద్ద పెద్ద రాళ్లతో కట్టారు ఆ రోజుల్లో. ఇక్కడ ఈ సిమెంట్ ఇటుక అనేది ఎలాంటి అయితే లేదు. చూడండి ఎంత పెద్ద రాళ్లతో కట్టారంటే దాదాపు కొన్ని వేల సంవత్సరాలు కలిగినటువంటి టెంపుల్ ఇప్పటికీ అలాగనే ఉంది. ఒక రాజులు పడిన కష్టం, వాళ్ళ తెలివితేటలతో ఎంత బాగా కట్టారు చూడండి. అది ఎందుకు ఇట్లా మొత్తం చూపిస్తున్నా అంటే చూడండి, ఒక ప్రశాంతంగా టైం తీసుకుని అయితే చూడండి ఎలా ఉన్నాయో. పెద్ద పెద్ద రాళ్ళు, ఒక్కొక్కటి 3 ఫీట్ల 2 ఫీట్ల వెడల్పు, 3 ఫీట్ల దొడ్డు, అట్లాంటి రాళ్లతో అయితే టెంపుల్ అయితే నిర్మించారు. దయచేసి నా లాంగ్వేజ్లో నా చూశారు కదా, ఒక్కొక్కటి నా తల అంతా వెడల్పులో ఉన్నాయి రాళ్ళు. అంత పెద్ద కట్టారు టెంపుల్. స్తంభాలు చూడండి ఎంత పెద్ద పెద్ద స్తంభాలు, మొత్తం రాళ్లతోటి నిర్మించారు. ఇక్కడ ఇటుకే ఎలాంటివి అయితే లేదు, మొత్తం రాళ్లతోటి, పెద్ద పెద్ద రాళ్లతోటి స్తంభాలు తయారు చేశారు.
మనకైతే కన్నడ అయితే రాదు. ఇక్కడ బోర్డు అయితే చూడండి, మీకు అర్థమైతే కూడా మీకు ఎప్పుడైనా అవసరం పడుతుంది. చూడండి సీలింగ్ అయితే ఎలా ఉందో, మొత్తం రాళ్లతోనే సీలింగ్ అయితే తయారు చేశారు. ఆ రోజుల్లో ఎంత కష్టమైన పని చూడండి. మొత్తం సీలింగ్ మొత్తం రాళ్లతోటే సీలింగ్ చేశారు. నాకైతే బాగా నచ్చిందండి. మీరు ఎప్పుడన్నా రావాలనుకుంటే శ్రీ రంగనాథ స్వామి ఆలయం కూడా దర్శనం చేసుకోండి. స్వామివారి దర్శనం అయితే అయింది. శ్రీ రంగనాథ స్వామివారి దర్శనం అయితే అయింది. లోపలికి అయితే ఫోన్ అయితే వాళ్ళు చేయలేదు. అర్థం చేసుకోండి స్వామివారు ఎంత పవర్ఫుల్ అంటే, ఇక లోపలికి వెళ్తే మనకు ఒక 10 నిమిషాలు పట్టింది. అన్నీ మొత్తం పెద్ద పెద్ద రాళ్లతోటి పెద్ద చాలా నమ్మలేకపోతున్నాను, అంత అద్భుతంగా ఉన్నాయి. లోపలికి అయితే వెళ్ళడానికి ఫోన్ అయితే అలౌడ్ చేయలేదు. మీరు అర్థం చేసుకోండి. మీరు వచ్చినప్పుడు స్వామివారి దర్శనం అయితే చేసుకోండి. చాలా బాగా జరిగింది, మనసుకు ప్రశాంతత జరిగింది. స్వామి ఆశీస్సులు మంచిగా అందాల, మీకు కూడా మంచి జరగాలని స్వామివారు కూడా తలుచుకున్నాను. ఫ్రెండ్స్ తప్పకుండా మరి ఇప్పుడు అయితే కంప్లీట్ అయిపోయింది. స్వామివారి దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. బయటికి వెళ్ళి ఈ స్వామి టెంపుల్ ఆ పరిసరాల ప్రాంతం అయితే చూపిస్తాను. ఇక్కడ స్వామివారి దర్శనం అయిన తర్వాత బయటకు వేస్తుంటే ఇలా లెఫ్ట్ సైడ్ మనకి ఇలా కనబడుతుంది వ్యూ. చాలా బాగుంది చూడండి. గోడలు ఎంత పెద్ద కట్టారో. అంత పెద్ద కష్టమైన పని ఈ రోజులో ఎవరితోటి కాదు. సో ఇదంతా చూద్దాము. మొత్తం చూసిన తర్వాత మీకు ఇక్కడ చిన్న అద్భుతమైనటువంటి ఏదైతుందో ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ చూడండి. చూడండి ఎంత బాగుందో. ఇక్కడ చూడండి రాళ్ళ మీదనే ఎంత బాగా కట్టారు. టెంపుల్ గోడ అయితే ఏదైతుందో చూడండి. ఆ టెంపుల్ గోడకు ఉన్నటువంటి ఒక్కొక్క రాళ్ళు, ఆ రాయి ఎంత పెద్ద ఫీట్ అనుకోండి. చూడండి ఫీట్ కంటే పెద్దగా ఉన్నాయి ఒక్కొక్క రాయి. ఇప్పుడు ఎంత పెద్ద గోడలు అద్భుతంగా కట్టారు కదండి. చాలా బాగుంది. లోపల అయితే మనకి ఇలా ఉంటుంది. ప్రశాంతంగా చూడండి. మీరు టెంపుల్కి వచ్చినంత ఫీలింగ్ కలుగుతుంది. టెంపుల్ వెనుక సైడు ఇంకా ఇలా ఉంటుంది వ్యూస్ చూడొచ్చు. ఇది వెనుక సైడు స్వామివారు ఇక్కడ వెనుక సైడు ఇక్కడ ఉంటాడు. లోపల టెంపుల్ చూస్తే బయట సైడ్ ఇక్కడ అయితే ఉంటాడు. చాలా పవర్ఫుల్. గుడి ఎడమ సైడు రైట్ సైడు. ఇప్పుడు మనం రైట్ సైడ్లో ఉన్నాం. కంప్లీట్ అయింది. ఇప్పుడు మనం బయటికి వెళ్ళిపోవాలి.